మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం మనుషుల మెప్పు మనిషికి ముప్పు అనే పాఠాన్ని నేర్చుకుందామండి. మనుషుల మెప్పు మనిషికి ముప్పు. మెప్పు అంటే ఏంటండి? మెప్పు అంటే పొగడడం. మనుషులు మనల్ని పొగుడుతుంటారు కదండి. ఆ పొగడడం, డబ్బాలు కొట్టడం, వాటికి ఇంకా ఏ పేర్లు ఉంటాయి, మనం ముఖస్థుతి మాట్లాడడం ఏంటండి, ఇలాంటివి అన్నమాట. బైబిల్లోనైతే బోర ఊదడం అన్నాడు. బోర ఊదడం అంటే అదే గొప్పలు చెప్పడం అన్నమాట. మెప్పు ముప్పేనని బైబిల్ చెప్తుందండి. ముప్పు అంటే ఏంటి? ముప్పు అంటే ప్రమాదం, ముప్పు అంటే అపాయం, ముప్పు అంటే శ్రమ, ముప్పు అంటే కష్టం, నష్టం అని బైబిల్ చెప్తుందండి. ఈ మాటలు స్వయంగా యేసుప్రభు వారే చెప్పారండి. ఒకసారి చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటే మన జీవితంలో కూడానండి, ఎవరో ఒకరు 100 మందిలో ఒకరు అభినందిస్తే బాగానే ఉంటాం. 100 మంది అభినందిస్తే, 1000 మంది అభినందిస్తే మనలో తేడా వచ్చేస్తుందండి. 10 మంది అభినందించడం మొదలు పెట్టేటప్పటికి మనలో ఏదో మార్పు వస్తుందండి. మనుషులందరూ అన్నాడు. అందుకనే మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. స్వయంగా యేసుప్రభు వారే చెప్పినప్పటికీ మనందరికీ ఏది ఇష్టం అండి? అందరూ కొనియాడమే ఇష్టం. ఎవరో ఒకళ్ళు అభినందించినా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏమండి. అందరి చేత కొనియాడబడాలి, అందరూ మనల్ని గుర్తించాలి, అందరూ మనల్ని గౌరవించాలనే మనం కోరుకుంటూ ఉంటామండి. యేసుక్రీస్తు వారు మాత్రం మనుషులందరూ ఒకటే మిమ్మల్ని అభినందిస్తున్నారంటే అది మీకు ప్రమాదమే సుమా, దాన్ని మీరు కోరుకోకండి అని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారండి. ఏంటంటే క్రైస్తవులు అభినందించబడాలని కోరుకోకూడదా? మనుషులందరూ అభినందించాలని అసలు కోరుకోకూడదా? కోరుకోకూడదు. మరి ఎవరు అభినందించాలని కోరుకోవాలండి? దేవుడు అభినందించాలని. అభినందించబడాలని కోరిక తప్పు కాదు, కానీ మనుషులు అభినందించాలని కోరుకోవడం తప్పు. దేవుడు అభినందించాలని కోరుకోవడం రైట్. ఒక్క దేవుడు అభినందిస్తే చాలండి, మనుషులు ఎవరు అభినందించకపోయినా పర్వాలేదు అనుకోవాలన్నమాట. మనమేమో డిఫరెంట్ కదండి. దేవుడి సంగతి తర్వాత చూద్దాం, దేవుడు ఎలాగ అభినందిస్తాడు, మనుషులందరూ అభినందిస్తే అదే చాలు అనుకుంటుంటాం మనం. మరి దేవుడు అభినందించాలని కోరుకోవాలని ఎక్కడుందండి? యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 5:44లో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచు అన్నాడండి. అంటే మనం ఏది కోరుకోవట్లేదని చెప్తున్నారండి యేసుప్రభు వారు. అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పును కోరుకోవటం లేదట మనిషి. మనుషుల వల్ల వచ్చే మెప్పునే కోరుకుంటున్నారు. మనుషులందరి వల్ల వచ్చే మెప్పు వల్ల మనకి శ్రమ ఉంది అని యేసుక్రీస్తు వారు స్వయంగా మనకి తెలియజేస్తూ ఉన్నారండి. దేవుని వల్ల వచ్చే మెప్పు లేకపోతే దేవుని వల్ల వచ్చే అభినందన ఏంటండి, అది మనం కోరుకోవాలి, అది మనకి ముఖ్యం, అది మనకి క్షేమం. దానివల్ల ఈ భూమి మీద మనం ఆనందంగా ఉంటాం, మనం మరణించిన తర్వాత కూడా ఆనందంగా ఉంటామండి. మనుషుల వల్ల వచ్చే మెప్పు వల్ల ఇక్కడ మనకి కష్టాలే, మనం చనిపోయిన తర్వాత కూడా మనం శ్రమ పడవలసి వస్తుందండి. ప్రస్తుతం మనందరి ప్రాబ్లం కూడా ఇదేనండి. దేవుని వల్ల వచ్చే మెప్పు కోసం మనం ఎవరం పాకులాడం, దానికోసం కృషి చెయ్యం, దానికోసం ప్రయాసపడం, అసలు ఆ ఆలోచన మనకి ఉండదు. దేనికోసం ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటామంటే మనుషులు గుర్తించాలని, మనుషులు చూడాలని, మనుషుల దృష్టిలో పడాలని, మనుషులు మనల్ని పొగడాలని,
మన కష్టాన్ని గుర్తించాలని, మనలో ఉన్న ప్రేమను గుర్తించాలని, మన నిజాయితీని గుర్తించాలని, మన టాలెంట్ని గుర్తించాలని మనందరం కూడా కృషి చేస్తూ ఉంటామండి. ఈ లోకంలో మనుషుల దృష్టిలో పడడానికి చాలా ఐడియాలు కూడా ఉంటుంటాయి ఏంటి. ఎలా తయారవ్వాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఎలా మాట్లాడితే అవతల వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. చూడండి, కొన్ని క్లాసులు కూడా ఉంటాయండి. ఎలా మాట్లాడడం నేర్పించే తరగతులు ఉంటాయి. అవతల వాళ్ళని వ్యాపారస్తులకి ట్రైనింగ్ ఇస్తుంటారు మాట్లాడడం ఎలా నడవాలి, ఎలాంటి బట్టలు వేసుకుంటే ఇతరుల దృష్టిలో బాగా పడతాం, ఇవన్నీ నేర్పించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. మరి దేవుడి దృష్టిలో పడాలంటే, దేవుడి చేత అభినందించబడాలంటే, దేవుడి చేత మెప్పు పొందాలంటే ఎలా ఉండాలి? అది కూడా దేవుని యొక్క గ్రంథంలో మనం చూద్దామండి. యోహాను సువార్త 12:26 యోహాను సువార్త 12:26 స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ సీక్రెట్ మనకు చెప్తున్నారండి. ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతన్ని గణపరచును. ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతన్ని గణపరచును. ఇదే సీక్రెట్ అండి. మనం యేసుక్రీస్తుని సేవిస్తే, ఆరాధిస్తే, గౌరవిస్తే, గణపరిస్తే తండ్రి దృష్టిలో ఆటోమేటిక్గా పడిపోతామండి. ఇంకంతే, ఇంకో మార్గం లేదండి. దేవుడు దృష్టి మన మీద పడాలన్నా, మన ప్రార్థన దేవుడి చెవిలో పడాలన్నా మార్గం ఎవరండి? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి మనం దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేము. మన ప్రార్థన దేవుడు ఆలకించడు ఏమండి. కాబట్టి మనం యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుడి చేత అభినందించబడతాం, దేవుడి చేత మనము గణపరచబడతాము అని అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. యోహాను సువార్త 12:42 చూస్తే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలంలో అధికారులలో కూడా అనేకులు యేసుక్రీస్తుని విశ్వసించారంటండి. అనేకులు అధికారులలో యేసుప్రభు బోధలు విని, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి చూసి వాళ్ళందరిలో విశ్వాసం కలిగింది. కానీ వాళ్ళట మనుషులకు భయపడి, అమ్మో ఈ ఉద్యోగం తీసేస్తారేమో, మేము యేసుప్రభు దగ్గరికి వెళ్తే, మేము యేసుప్రభుని నమ్ముకుంటే, పబ్లిక్గా నమ్ముకుంటే మమ్మల్ని సమాజంలో నుంచి వెలేసేస్తారేమో అనట ఆ అధికారులు, ఆ రోమా ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులు పబ్లిక్గా యేసుప్రభు దగ్గరికి రాలేదంటండి. మనకు తెలుసు, నీకోదేమో అనే ఒక ఆయన రాత్రిపూట వచ్చాడు. ఆయన అధికారే, సమాజ మందిరపు అధికారి. ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు రహస్యంగా వచ్చాడు. అలాంటి రహస్యమైన శిష్యులు చాలామంది ఉన్నారు యేసుప్రభుకి. అందుకని ఆ మాట ఇక్కడ చెప్పారండి. అంటే వీళ్ళు మనుషులు మెప్పు పొందాలని కోరుకుంటున్నారా? ఈ అధికారులు దేవుడు మెప్పు పొందాలని కోరుకుంటున్నారా? మనుషులు మెప్పే. అమ్మో మనుషుల దగ్గర చెడ్డైపోతామేమో, అమ్మో మనుషులు మమ్మల్ని వదిలేస్తారేమో, మనుషులు మమ్మల్ని ఎలేసేస్తారేమో, అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరే అని ఎప్పటికీ కూడా ఈ కాలంలో కూడా చాలామంది యేసుప్రభు అంటే చాలా ఇష్టం, యేసుప్రభు అంటే చాలా గౌరవం, చాలా భక్తి, కానీ మా కులం వాళ్ళు ఒప్పుకోరండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, అమ్మో మా నాయకులు ఒప్పుకోరండి అని చాలామంది ఇలాగా ఇప్పటికీ కూడా రహస్యంగానే మనసులో పెట్టుకుంటూ ఉంటారు యేసుప్రభుని. ఏమండి, మీరు ముఖ్యంగా చూస్తే మతశాఖల సహోదరులు మన ప్రసంగాలు విని, మైకులోనో ఎక్కడో విని మనల్ని చాలా అభినందిస్తారండి. మీ చర్చిలో బాగా వాక్యం చెప్తారండి, మీరు సత్యం చెప్తారండి, మీరు కల్పనా కథలు, పిట్ట కథలు, అరికథలు ఇలాంటివి చెప్పరండి, మీరు ఉన్నదినట్టుగా చెప్తారండి, మొహమాటం లేకుండా చెప్తారండి, మీ చర్చిలో పద్ధతులన్నీ బాగుంటాయండి, మీ సంఘం చాలా బాగుంటుందండి, క్రమశిక్షణ బాగుంటుందండి మీ దగ్గర అన్నీ చెప్తారండి. మరి అన్నీ అది సత్యమైన అర్థమైనప్పుడు మరి రావాలి కదా ఇక్కడికి. ఏమండి, అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరే, అమ్మో మా పాస్టర్ గారు ఊరుకోరే, అమ్మో మా సంఘం వాళ్ళు ఊరుకోరే అంటారు. అంటే వాళ్ళు మనుషులు మెప్పుకు ప్రాధాన్యత ఇస్తున్నారా, దేవుడు మెప్పుకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఏమండి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనం ఎప్పుడు కూడా ఎవరి మెప్పు కోసం ఆలోచన చేయాలని చెప్పుకున్నామండి?
దేవుని మెప్పు, దేవుడు నన్ను మెచ్చుకోవాలని, దేవుని దృష్టిలో నేను పడాలని, దేవుడు నన్ను అభినందించాలని మనం పాకులాడాలి తప్ప ఎవరో మనుషులు చూడాలని, మనుషులు నాకేదో ప్రతిఫలం ఇవ్వాలని, మనుషుల దృష్టిలో నేను పడాలని ఆ కోరిక మనలో ఉండకూడదండి. అది మనకి ప్రమాదం, అది మనకి శ్రమ, దానివల్ల మనకి కీడుంది, మనం నష్టపోతాం. ఒకవేళ అలాంటి ప్రాబ్లంలో మనం ఒకరు ఉంటే నష్టపోతాం. వాస్తవానికి మనుషులందరూ కూడా మనల్ని అభినందిస్తున్నారంటే ఊరకనే అభినందించారంట అండి. మనుషులు ఎందుకు అభినందిస్తారో యోధాపత్రికలో చెప్పాడండి. యోధాపత్రిక 16వ వచనంలో మనం చూస్తే ఒకే పేరా ఉంటుంది, అందులో 16వ వచనం మనం చదివితే వారు అంటున్నాడండి. వారంటే ఎవరు? మిమ్మల్ని కొనియాడేవారు. వారు చదువుతారండి ఎవరైనా? వారు దురాశల వలన నడుచుకొనుచు మీ వలన లాభం సంపాదించుకుందురు అన్నాడండి. కిందని పుట్నోట్స్లో ముఖస్థుతి చేయుదురు. చాలండి, 16వ వచనం మాత్రం చదవండి. ఏమండి, మిమ్మల్ని కొనియాడేవారు. ఎందుకు కొనియాడుతున్నారంటే వారు దురాశల వలన. ఏంటండి, ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా అప్పు అడగడానికి వచ్చారనుకో మన ఇంటికి, అప్పు అడగడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఇంకా దూరం నుంచి చూస్తే నవ్వుకొని వస్తారు మన దగ్గరికి. నవ్వుకొని వచ్చి మనల్ని ఏం వంక దొరికితే పొగుడుదామని చూస్తారు. ఆహా, ఓహో, అబ్బా మీ అందం ఏంటండి, అబ్బా మీ కంఠం ఏంటండి, మీ బట్టలు ఏంటండి, మీ ఇల్లు ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి, మీ వంశం ఎంత గొప్పది, అసలు మీ తాత ఉండేవాడండి, మీ తాతలాగా అసలు ఎక్కడ ఎవరు లేరండి. తాత దగ్గర నుంచి వస్తాడు ముందు పొగడ్డానికి. ఏమండి, ఈ పొగడతలన్నీ ఎందుకండి? లాస్ట్లో అడుగుతాడనమాట. మీరు అడిగితే మీరు కాదనరండి, మీ చెయ్యి వెళ్తి లేదండి మీ చేతికి, మీరు ఇంద్రుడండి, మీరు చంద్రుడండి, మీరు దానంలో కర్ణుడండి అని లేనిపోని పొగడతలన్నీ పొగడేసేటప్పటికి ఇంకా వాడు అడిగితే మనం కాదనలేమండి. ఇంకా అప్పు చేసిన పట్టుకొచ్చేస్తారు అప్పు. ఏమండి, అదే చెప్తున్నాడండి యోధా గారు. వారు తమ దురాశల వలన నడుచుకొనుచు మీ వలన లాభము సంపాదించుకుని నిమిత్తము అన్నాడండి. వాళ్ళు మీ వల్ల లాభం సంపాదించుకోవడానికే వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారు, లాభం కోసం తప్ప నిజంగా మీరు మంచోళ్ళని కాదు, నిజంగా మీరు యథార్థవంతులని కాదు. అవసరం కోసం పొగుడుతున్నారంటే తాళం కొట్టడం అంటాం కదండి మనం. భజన ఎందుకు చేస్తున్నారు? ఈ భజన ఎందుకు చేస్తున్నది? తాళం. అలాంటప్పుడు వచ్చి లోపాలు చెప్పరు తెలుసండి. అలాంటప్పుడు అవతల వాళ్ళ దగ్గర సహాయం పొందుకోవడానికి వచ్చిన వాడు ఎవడో కూడా వాళ్ళ లోపాలు మాట్లాడడం, చాలా డీసెన్సీగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడి, ఇది చేతులు కాదు కాళ్ళు అనుకోండి అని అవసరమైతే అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ మన లోపాల గురించి, మన పాపాల గురించి, మన పిల్లల లోపాల గురించి, భార్య భర్తల లోపాల గురించి, తల్లిదండ్రుల లోపాల గురించి అస్సలు ఆ రోజు మాట్లాడరు. ఆ రోజు ఎంతైనా ఏ వంక దొరికితే అభినందిద్దామా, ఆహా ఓహో అంటూ ఈ మాటలే మాట్లాడుతూ ఉంటారండి. అక్కడ పుట్నోట్స్లో చూడండి, మీ వలన లాభము సంపాదించుకుందురు అన్నాడు కదా, అక్కడ ముఖస్థుతి చేయొచ్చు అన్న మాట ఉంది చూడండి పుట్నోట్స్లో. చూసారండి? ఏంటండి, ఎవరు తీయలేదా? యాప్లో చూడకూడదండి, బైబిల్ తీసి చూడండి. 16వ వచనం నేను చదువుతున్నాను, ఆగండి. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అన్నాడు. కొనియాడుచు అనే దగ్గర ఆరంకి వేసి ముఖస్థుతి చేయొచ్చు అని కిందన పుట్టినోడుసులో రాయడం మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకండి వాళ్ళు అలాగ కొనియాడుచున్నారంటే లాభం నిమిత్తం. ఎందుకు ముఖస్థుతి మాటలు మాట్లాడుతున్నారంటే లాభం సంపాదించుకోవడానికి. వాళ్ళకి ఎందుకు లాభం? వాళ్ళకి బోళ్ళు దురాశలు ఉన్నాయి. మరి వాళ్ళ దురాశలన్నీ తీర్చుకోవాలంటే మిమ్మల్ని పొగడాలి. మిమ్మల్ని పొగిడితే కష్టపడకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. అది వాళ్ళ యొక్క వ్యాపారం. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్న ఈ స్టోరీ అంతా? అబద్ధ బోధకుల గురించి, భక్తిహీనుల గురించి.
ఏంటండి, భక్తిహీనులు ఈజీ మనీ కోసం ఆలోచన చేస్తుంటారు, కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు ఇలాగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గొప్పలన్నీ చెప్పి వాళ్ళ వంశం అంతా పొగిడి, ఏమండి, అవసరమైతే వాళ్ళ శత్రువులు తిట్టి ఇలాగ మొత్తాన్ని చేస్తారంటండి. సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని రాస్తూ ఒక మంచి మాట చెప్పారండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలుకోరు స్నేహితుడైతే గాయమునైనా చేయను అన్నాడు. మేలుకోరే స్నేహితుడికి అవసరాన్ని బట్టి వచ్చే స్నేహితుడికి తేడా ఉందో చూసారండి. అవసరాలు తీరడానికి స్నేహం చేసేవాడేమో పొగుడుతాడండి. మేలు కోరుకునే స్నేహితుడైతే ఏం చేస్తాడటండి, గాయాన్ని చేస్తాడు. గాయాన్ని చేయ మనల్ని నొప్పిస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మన లోపాల గురించి దెబ్బలాడుతాడు. ఇది పద్ధతి కాదు, ఇలా చేయడం బాగోలేదు, నీలాంటివాడికి ఇది తగదు అని చెప్పి, ఇలాగుంటే నువ్వు పాడైపోతావు, నువ్వు రోడ్డు మీద పడిపోతావు, నీ కుటుంబం పరుగు పోద్ది, దేవుడి నామానికి అవమానం అవుతుందని స్నేహితుడు అంత క్లోజ్ ఉంటారు కాబట్టి, అంత మాట్లాడే అధికారం అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం గాయాన్నైనా చేస్తాడు. గాయాన్ని చేయడం అంటే ఓ దెబ్బేస్తాడని అర్థం. గాయాన్ని అంటే ఏదో కత్తి తొట్టుకొచ్చి కన్నం పెట్టేస్తాడని కాదు. ఏంటండి, ఓ చెంపదెబ్బ కొట్టే అధికారం ఎవరికి ఉందండి? స్నేహితుడికి ఉందండి. ఈరోజు అలాంటి స్నేహితులు ఉన్నారండి? ఏంటండి, అదండి నిజమైన స్నేహం అంటే. లోపాలు చెప్పడం, వాళ్ళు మనం మేలు కోరుకునేవాళ్ళు, పొగిడేవాళ్ళు, గోతులు తీసేవాళ్ళు. మనకెవరిష్టం అండి? మన లోపాలు చెప్పేవాళ్ళంటే ఇష్టమా, మళ్ళీ పొగిడేవాళ్ళంటే ఇష్టమా? పొగిడేవాళ్ళంటే పడిసేస్తాం, వాళ్ళతోనే మాట్లాడతాం, వాళ్ళ దగ్గరికి టైం దొరికితే ఫోన్ చేస్తాం, వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాం, సరదాగా ఉంటాం. లోపాలు చెప్పా బాబా అస్తమాను ఎప్పుడు కూడా అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది కాదు, ఇలాగ ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఎప్పుడు కండిషన్లో, ఎప్పుడు కూడా డిమాండ్లు చిచ్చి. ఇలాంటి వాడితో స్నేహం చేయకూడదని అసలు వాళ్ళు ఎదురైతేనే మనకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ముఖం చూస్తేనే వాళ్ళు ఏం చేస్తున్నారండి, మనకి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? మన లోపాలు మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలమ్మా, వాటిని ఆనందంగా తీసుకోవాలి. అలా కాకుండా పొగిడే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, మనం ప్రమాదంలో అంచున ఉన్నాం అన్నమాట. ప్రమాదపు అంచులో ఉన్నాం. దానివల్ల మనకి నష్టపోతామండి, దానివల్ల మనకి కష్టాలు వచ్చేస్తాయి. మనం ఎక్కడో ఉచ్చులో పడిపోతాం, ఏదో ఊబిలో పడిపోతాం. అది మీకు శ్రమ అని యేసుక్రీస్తు వారే చెప్పడం మనం చూసామండి. ఈరోజు అలాగా మనుషుల వలన కొనియాడబడి పాడైపోయినటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో మనకి హేరోదు అనే వ్యక్తి కనపడతారండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనంలో హేరోదు. ఈ హేరోదు ఏమో గలిలయకు అధిపతి అండి. ఈ హేరోదు ఒక గవర్నర్ గలిలయ దేశానికి. ఈయన దగ్గరికి కొంతమంది గ్రాసం కోసం వచ్చారట. చూడండి అపోస్తుల కార్యములు, అందరూ తీనివ్వండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనమండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా. ఉపన్యాసం అంటే ప్రసంగం అండి. సిద్ధపడి చెప్తున్నాడా, సడన్గా చెప్తున్నాడంటే నియమించబడిన దినమందు అన్నాడండి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక నియమం, మనకి ఒక ఆదివారం రావాలంటే నేను ఈరోజు చేసే ప్రసంగం నేను నిన్నే సిద్ధపడతాను. ఇక్కడ కూడా సిద్ధపడి వచ్చి బోధిస్తున్నాడండి అతను. ఏదో ఆకస్మికంగా మాట్లాడటం లేదు. మనకు బైబిల్లో మాట ఉంటుంది, హృదయము నిండియుండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముంటే మన మాటలు అలాంటివి వస్తాయండి. మన హృదయంలో లేని మాటలు ఏమి మన నోటు మాట్లాడదు. నోట్లో ఏం లోపం ఉండదు. నోరుది కాదండి ప్రాబ్లం, హృదయాంది. హృదయంలో చెడు ఉంటే చెడు వస్తుంది, మంచి ఉంటే మంచి వస్తుంది అండి. మనకి ఎలాంటి హృదయమో మన నోరే చెప్పేస్తుందండి. మన నోరే తెలియజేస్తుంది. ఇక్కడ చూసినప్పుడు నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. ఇంతకీ కేకలేసిన వాళ్ళు ఎవరో? జనులు.
జనులంటే 20వ వచనంలో మనం చదివినప్పుడు కొంతమంది తూరీల మీదను సీదోనుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏకమనసుతో రాజునద్దుకు వచ్చి, ఈ తూరీలు సీదోనీయులు అనే 2 తూరు సీదోను ప్రాంతాలు మనకు తెలిసినవే బైబిల్లో ఉన్నాయి. వాళ్ళకు సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఎప్పుడో మారిపోను అన్నాడు యేసుప్రభు వారు. అంత మంచోళ్ళు అంటే పాపం వాళ్ళు. ఈ గలిలయ దేశానికి చేసినంత కపెర్నహూములో, అంటే గలిలయ దేశంలో ఉన్న కపెర్నహూము అనే పట్టణానికి చేసినంత సువార్త ఆ తూరు సీదోనులకు చెప్తే వాళ్ళు ఎప్పుడో పూర్వమే గోనుబట్ట కట్టుకుందరు అన్నాడు. అంత మంచోళ్ళు పాపం వాళ్ళ దగ్గర సువార్త వెళ్ళలేదు. ఈ ఇల్లుకి, ఈ రాజుగారికి ఆ దేశాలంటే చదువు కోపం వచ్చిందట. ఎందుకో కోపం వచ్చి ఆ దేశానికి వెళ్ళవలసినటువంటి పశుగ్రాసాలు నిధులు వాళ్ళకి పంపించడం మానేశాడు. అప్పుడు వాళ్ళ ఆకలితో చచ్చిపోతున్నారు. వాళ్ళ పశువులకి ఆహారం లేదు. అందుకని రాజుగారు కోపానికి గురైపోయామని వాళ్ళు అర్థం చేసుకొని ఆ ఊరు నుండి కొంతమంది జనసమూహం రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆ రోజు వాళ్ళందరూ ఏకమనసుతో రాజునద్దుకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని, అంటే ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చారు. అయ్యా మా గురించి కొద్దిగా మంచి మాటలు చెప్పండి, రాజుగారిని ఎలాగైనా మా కోపం తగ్గి మా ఊరోళ్ళకి ఏదైతే ఇవ్వాల్సిందో అవన్నీ ఇప్పించండి, మా మీద కోపం తగ్గేలా చేయండి అని అడిగారంట అండి. సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. అదండి సమస్య, అర్థమైంది కదండి. వాళ్ళకి రాజుగారి దగ్గర నుంచి కొంత ఆహార పదార్థాలు లేదా పశువులు గ్రాసం అంటే పశుగ్రాసం అంటాం కదండి, పశువులకి ఉపయోగపడే గడ్డి ఇలాంటివన్నీ కూడా రాజుగారి దగ్గర నుంచి వెళ్ళవలసినవి వాళ్ళకి వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఆ బ్లూస్త్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఆ బ్లాస్త్ అనేవాడు ఏదో సీక్రెట్ చెప్పాడండి. ఎవరు బాబు, మా ఓడికి డబ్బులే ఇస్తే కుదరదు, మా ఓడికి పొగడ్తలు పిచ్చోడు, మీ పని అవ్వాలంటే పొగడండి, మీరు ఎంత పొగుడుతారో పొగడండి, మీరు పొగిడారంటే మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు, మరి మీలో ఎంత టాలెంట్ ఉందో ఈరోజు నిరూపించుకోండి అని చెప్పి ఉంటాడండి. ఏమండి వీళ్ళు ఏం చేశారు చూడండి, ఈరోజు మా పనోడితనం చూద్దరు కానీ చూడండి, దెబ్బకి రాజుగారు ఆ ప్లాట్ అయిపోతాడు, పడిపోతాడు అని అనుకున్నారండి. నిజంగా పడిపోయాడండి. అప్పుడు ఏమైంది చూడండి, రాజుగారు ప్రసంగం అయిన తర్వాత 22వ వచనంలో జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసిరి. ఇంక వీళ్ళు ఎప్పుడు ప్రసంగం ఆపుతాడా, ఎప్పుడు మనం పొగడ్డం మొదలు పెడదామని సిద్ధపడి ఉన్నారండి. మరి రెడీగాను ఇంక ఎవరితో పోలుద్దాం, మీ గొంతు ఘంటసాలలో ఉంటుందండి అని అంటే ఘంటసాలే కదా అని పెద్దగా లక్ష్యం చేయడు. లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో ఉంటుందని అంటే అది కూడా ఆయనకి ఇంకా పెద్ద వింత కాకపోవచ్చు. అంటే మన దేశంలో బాగా పాటలు పాడగలిగిన వాళ్ళు కదండి, వాళ్ళ పేర్లు మనం చెప్పాం. వాళ్ళ దేశంలో కూడా ఉంటారు అలాంటి మంచి టోన్ ఉన్న వాళ్ళు. అలా మనుషులతో పోలుద్దామా అని అనుకొని ఉంటారు వీళ్ళు. మనుషులతో పోలిస్తే అతనికి పెద్దగా ఖాతరు ఉండదు. కాబట్టి మనం ఇంకా మనుషుల లెవెల్లో వదిలేద్దాం, డైరెక్ట్గా అతనికి ఏ గ్రేడ్ ఇచ్చేద్దామంటే ఇంకా దేవుని పేరే పెట్టేద్దాం అతనికి. ఇది దైవ స్వరమే, మానవ స్వరం కాదు అన్నారంట అండి. ఏంటి ఈ కాలంలో కూడా కొంతమందికి సువార్థికులకి కాదు సంఘ సభ్యులకి కూడా ఈ పిచ్చి ఉంటుందండి. మన స్వరాన్ని విన్న తర్వాత అందరూ స్పందించాలని పిచ్చి. కొంతమంది ప్రసంగం చేసి వచ్చే ఇవాళ బాగా వచ్చింది కదా పాఠం, ఇవాళ అదిరిపోయింది కదా, ఇవాళ బాగా చెప్పాను కదా అంటుంటారు. అవతల వాళ్ళు పొగిడైతే పర్వాలేదు, లేకపోతే వీళ్ళే చెప్పేసుకుంటుంటారు. ఏమండి ఇవాళ ఎలా వచ్చింది ఇవాళ పాఠం, బాగా చెప్పానా అని అడిగేసుకుంటుంటారు. అది ప్రీచర్స్లో ఉన్న బలహీనత. విశ్వాసంలో కూడా బలహీనతలు ఉంటాయండి. వీళ్ళేం చేస్తారంటే ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టారనుకోండి, చిన్న స్లిప్ మీద నాకు ఒక పాట పాడడానికి అవకాశం కావాలని స్లిప్ పంపిస్తారు వేదిక మీద ఉన్న నడిపించే వ్యక్తి దగ్గరికి. స్పెషల్ సాంగ్ పాడుతానని. ఆయనేమో సిద్ధపడలేదు, ఆయన ఎవరో అనుకున్నాడు, కానీ స్లిప్ వచ్చింది. మరి తప్పదు కదా, సరే అని చెప్పేసి పలానా సిస్టర్ గారు వచ్చి ఇప్పుడు పాట పాడతారని ఏదైనా పిలుస్తాడు స్టేజ్ మీదకి. అప్పుడే పాడమండి, ఇంకా జనాలు పెద్దగా రాలేదు, అందరూ వచ్చిన తర్వాత వాక్యం చెప్పే ముందు పాడుతానండి అంటారు. అప్పుడు ఎందుకు పాడుతావు, ఇప్పుడు ఎందుకు పాడవు? ఇప్పుడు జనాలు పెద్దగా లేరు కదా, అందరూ చూడాలి, నా పాట అందరూ వినాలి, అందరి దృష్టిలో నేను పడాలి, నన్ను అందరూ పొగడాలి, నా గురించి వైరల్ అవ్వాలి, అదండి వాళ్ళ కోరిక.
అంటే మనుషుల చేత పొగిడింపబడాలనే కోరిక సువార్థికుల్లోనూ ఉన్నది, విశ్వాసులు. కొంతమంది మనం చూస్తుంటాం ఇలాంటి వాళ్ళని. కొంతమంది దేవునికి కానుక ఇస్తుంటారు, ప్రత్యేకమైన కానుక, లేకపోతే ఏదైనా నిర్మాణాలకో వేటికి ఇస్తారు. పొరపాటున వాళ్ళ పేరు కానీ మైకులో చదవలేదనుకోండి, పలానోళ్ళు ఎంత ఇచ్చారని, ఇంకా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కొంతమందికి ఫ్యాన్ ఇచ్చారనుకోండి, మన దగ్గర అలాంటి లెవెల్ లేరు, కానీ కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. కొన్ని చర్చిలకు వెళ్ళేటప్పుడు ఆ కుర్చీ వెనకతలో పేరు ఉంటుంది, ఆ ఫ్యాన్ 3 రెక్కలు ఉంటే 3 కొడుకుల పేర్లు రాసేస్తారు అద్దం మీద. ఏంటి, బీరువా ఇస్తే బీరువా మీద. నేను రాజమండ్రిలో చూశాను ఒక చర్చిలో, మన క్రీస్తు సంఘంలో గడియారంలో కూడా ఒక ఫోటో ఉంటుందండి, ఒక లేడీ ఫోటో ఉంటుంది. అలా ఆయన ఆవిడ జ్ఞాపకార్థంగా చర్చికి ఇచ్చాడంటే అందులో ఆవిడ ఫోటో పెట్టించాడండి. చర్చ్ బిల్డింగ్లో మనుషుల ఫోటోలు ఉండొచ్చండి. అంటే ఆయనకి ఏంటంటే అది మనుషుల దృష్టిలో పడాలి. ఎవరు వచ్చినా గడియారం టైం చూసేటప్పుడల్లా అలా ఆవిడ కనపడాలి, అందమే పేరు కనపడాలి. ఉన్నదండి, లోపం ఉందా లేదండి? మనం ఇప్పుడు అన్ని జనుల్లో లోపాలు చూస్తాం, కానీ మనలో యేసుప్రభు చెప్పారు, మీకు శ్రమ, మీరు శ్రమలోనే ఉన్నారు, మీరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు, ప్రమాదపు అంచులో ఉన్నారు. ఇగో ఈ బలహీనత ఉండకూడదు. మనుషుల దృష్టిలో పడాలని, మనుషులు పొగడాలని, మనుషులు గుర్తించాలని ఆ ఫీలింగ్స్ మనకు ఉండకూడదు. అది స్వయంగా యేసుప్రభు చెప్పినా సరే, కానీ మనకి ఇంకా మనుషులే ఇష్టం. మనుషుల దృష్టిలో ఎవరైనా ఒక్క పొగడత పోడితే ఎంత గుర్తుపెట్టుకుంటామో, వాళ్ళని ఎంత అభినందిస్తామో. వాళ్ళు ఎప్పుడైనా కనపడితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం, మీరు అలా రోజు నన్ను పొగిడారు కదండి అని. ఒకవేళ మనల్ని గుర్తించకపోతే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కడైనా ఒక దగ్గర ప్రేయర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ప్రార్థన కూడా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు చాలా ముఖం మార్చేసుకుంటారు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కానీ ప్రార్థన కూడా ఇవ్వలేదు, నాకు ఒక పాటకైనా ఛాన్స్ ఇవ్వలేదు, కనీసం వాళ్ళ ముందే తిరిగేవాడిని, కావాలని అటు ఇటు తిరిగాను, కానీ నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకెప్పుడు ఆ చర్చికి వెళ్ళకూడదు, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అంటారు. ఏం చేశారు వాళ్ళు? నీకు అన్యాయం ఏం చేశారు అంటే నిన్ను అభినందించలేదు, నిన్ను స్పెషల్ గెస్ట్గా చూడలేదు, నిన్ను గుర్తించలేదు, అది నీ బాధ. ఇప్పుడు దేవుడు మనల్ని గుర్తించలేదని ఏడవాలా, మనుషులు గుర్తించలేదని ఏడవాలండి? ఏది ప్రమాదం అండి? దేవుడు గుర్తించకపోతే మనం చనిపోయిన తర్వాత మన నరకానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనుషులు భూమి మీద మనం గుర్తించకపోయినా పర్వాలేదు, మనం దేవుడు గుర్తిస్తే పరలోకంలో ఉంటాం. ఏది గొప్పదండి? మనిషి ఏం చేయగలడు? మనిషి మనకేమైనా మన కోసం ఏమైనా చేయగలడం? ఒక మనిషి పుట్టు మాటలు చెప్పడం తప్ప, ఏదో ఇది ఆ పూటకి తినే ఒక చిన్న ఆహారం ఇవ్వడం తప్ప మన కోసం ఏమి ఇవ్వగలరు ఈ మనుషులు? వాళ్ళ జీవితాలు మనకు త్యాగం చేసేస్తారా? వాళ్ళకి సంపాదించిన ఆదాయం మనకి ఇచ్చేస్తారా? ఏది ఉండదు. అది ఒక ఉట్టు మాటలు. కానీ దేవుడైతే ఆయన చేయలేనిదే ఉందండి, ఆయనకి అసాధ్యమైనదే ఉంది, ఆయన ఇవ్వందే ఉంది. మనం ఈ భూమి మీద పుట్టక మునిపే మన కోసం అన్నీ దేవుడు ఏర్పాటు చేశాడండి. మన కొరకు తన కుమారుడినే త్యాగం చేశాడు. కాబట్టి దేవుడు వలన మనం మెప్పు పొందాలి, దేవుడు వలన మెప్పును కోరుకోవాలి తప్ప మనుషుల వలన వచ్చే మెప్పును మనం కోరుకోకూడదండి. ఇక్కడ హేరోదు ఏం చేశారండి? ఎప్పుడైతే వాళ్ళు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారో, చూసారండి అతను చేసిన తప్పు ఏంటండి? అతడు దేవుని మహిమపరచనందున. ఇప్పుడు ఈలాగా మనం కూడా ఎప్పుడైనా మంచి పని చేసినప్పుడు, ఒక ఇల్లు కట్టామండి, ఇల్లు అద్భుతంగా కట్టారండి, మా రాజుల కోటలా ఉందండి, మైసూర్ ప్యాలెస్లా ఉందండి అని ఎవరైనా పోవడానికి ఇంటికి వచ్చిన బంధువులు అంటారు. అప్పుడు వెంటనే ఏమనాలండి మనం? దేవుడిచ్చాడండి, దేవుడు సాయం చేశాడండి, నేను అపాత్రురాలనండి, నేను అయోగ్యుడినండి, దేవుడు నా ద్వారా చేయించాడండి అని దేవుడిని గణపరచాలండి. మనల్ని ఎవరైనా పొగిడిన వెంటనే మన నాలుక చివరిన వెంటనే ఏముండాలండి? మన మొదటి మాట దేవుడు, మన మొదటి మాట దేవుడు. ఇదంతా నా వల్ల వచ్చింది కాదు, దేవుడు చేయించాడు, దేవుడికి మహిమ కలగాలని దేవుడిని గణపరచాలి. అది అలవాటు చేసుకోవాలండి. ఈయనకి పాపం అలాంటి అలవాట్లు లేవు.
ఈయన ఎప్పుడు దేవుని గుర్తుపెట్టుకోవడం అలవాట్లేదు. వాక్యం తెలిసినవాడే, వాక్యం తెలుసు, కానీ ప్రసంగం కూడా బాగానే చేసి ఉంటాడేమో, సిద్ధపడే చేశాడు. మరి మనుషులు పొగిడేటప్పుడు రియాక్షన్ ఎలా ఉండాలనేది ఇతనికి అక్కడ ఆ లోపంలో ఉండిపోయాడండి పాపం. అది చిన్న విషయం కాదండి. ఎప్పటి నుంచి రావాలండి ఒక మనిషికి దేవుని మహింపరచాలి అనే ఈ అలవాటు? ఎప్పటి నుంచి రావాలి? చిన్నప్పటి నుండి, సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుండి దేవుని గణపరచాలి. ఎవరైనా ఏదైనా ఇస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. వాళ్ళ ద్వారా దేవుడు ఇస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలండి. నేనున్నానురా, నేనిస్తానురా, అమ్మ ఇవ్వకపోతే నేను ఇస్తానురా, నేనుండగా నీకు ఆ సమయం లేదురా అని తల్లిదండ్రులు చెప్తే దేవుడు గుర్తుండడు. అమ్మ ద్వారా దేవుడు ఇస్తున్నాడు, నాన్న ద్వారా దేవుడు ఇస్తున్నాడు. ఏదైనా మనకి పిల్లలకు చదువు బాగా వచ్చిందనుకోండి, ఉపాధ్యాయుల వల్ల అని చెప్తామా, దేవుడి వల్ల అని చెప్తామా? పలానా స్కూల్లో బాగా చెప్తారు, ఆ టీచర్ గారు గొప్ప వాళ్ళని చెప్తాం, కానీ దృష్టి అంతా మనుషుల మీదకి వెళ్ళేలాగా చెప్తున్నాం. కానీ దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు, ఆయన ద్వారా నీకు ఆ జ్ఞానం వచ్చింది. అంటే మనం ఏది పొందుకుంటున్నా ఎవరి వల్లని మన పిల్లలకి నేర్పాలమ్మా? దేవుడి వల్ల. దేవుడి వల్లే నీకు ఈ మార్కులు వచ్చాయి నాయన, దేవుడి వల్ల. ఇప్పుడు దేవుడు అధికారులు వాడుకుంటాడండి. అధికారులు ఏవైనా పథకాల ద్వారా మనకి లబ్ధి చేకూరుస్తారు. అధికారులా మనం దృష్టిలో పెట్టుకోవాలి దేవుడు వాడుకుంటే అధికారుల ద్వారా మనకి లాభం వస్తుంది. ఏది జరిగినా దేవుడికి తెలియకుండా జరగటం లేదు, దేవుడి వల్లే జరుగుతుంది అని మనం ఎప్పుడైతే దేవుడిని గణపరుస్తామో అప్పుడేనండి మనం క్షేమంగా ఉంటాం. అది చిన్నతనం నుంచి కూడా మన పిల్లలకి ఏదైనా కొనిచ్చినప్పుడు, మనమే ఇచ్చినా కానీ మనం ఒక గిఫ్ట్ కొనిచ్చినా, ఇది దేవుడు నీకు ఇప్పించాడు, దేవుడు డాడీ ద్వారా నీకు ఇది ఇప్పించాడు అని అమ్మ చెప్పాలండి. దేవుడు మమ్మీ ద్వారా నీకు ఇది ఇచ్చాడు అని నాన్న చెప్పాలి. అలాగ మనం అలవాటు చేసినప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట అండి. చిన్నప్పటి నుండి మనం అది ఎక్కించాలి. పాపం ఈ హీరోదికి వాళ్ళ అమ్మ నాన్న అలాంటి పాఠాలు చెప్పలేదేమో. కాబట్టి ఇతను ఆ మాటలు చెప్పగానే ఫ్లాట్ అయిపోతున్నాడండి. అసలు వాస్తవానికి ఇతనికి ఒక డౌట్ రావాలండి. అవును, దేవుడు ఆత్మ కదా, దేవుడు స్వరము, ఆయన స్వరము ఏ కాలమందైనను ఎవడైనను వినలేదని ఉంది కదా, మరి ఏంటి ఇలాగా? వీళ్ళెప్పుడు విన్నారు దైవస్వరం? వీళ్ళెప్పుడు విన్నారు? నాది దైవస్వరం అంటున్నారు. దైవస్వరం ఎలాగుంటుందో నాకే తెలియదు, వీళ్ళకెలా తెలుసు అని చిన్న అనుమానం రావాలండి ఆయనకి. ఏమంటే ఇప్పుడు మనకు వస్తుందా? అంత ఎందుకండి. మనల్ని అప్పుడప్పుడు ఎవరైనా దేవుళ్ళ వచ్చావు బాబు అని అంటారు కదండి, దేవుళ్ళ సాయం చేసావు బాబు అంటారు. దేవుడిని నువ్వెప్పుడు చూసావో మనం అంటామా? మనం అసలు ఆ డౌట్ రావాలో వద్దా? మనల్ని దేవుడితో పోల్చేస్తుంటే దేవుడిని మీరెప్పుడు చూశారండి అని అడగొద్దా? ఏంటమ్మా? ఆ డౌటే మనకు రాదు. అసలు దేవుడు కనపడతాడమ్మా? దేవుడిని ఎవరైనా చూడగలరా? దేవుడిని ఎవరు చూడలేరండి. పోనీ దేవుడు స్వరం ఎవరైనా విన్నారా? ఎవరో ఆయన స్వరం కూడా వినలేదంటండి. బైబిల్లో మనం చూస్తే ఆ విషయాలన్నీ మనకి కనపడతాయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37 వచనం చూడండి. యోహాను సువార్త 5:37లో మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవుణ్ణి ఏ కాలమందైనా కూడా ఎవరు కూడా దేవుడి యొక్క స్వరము ఎవరు వినలేదంటండి. ఆయన స్వరం ఎలా ఉంటుంది, ఆయన మాట ఎలా ఉంటుంది, ఆయన టోన్ ఎలా ఉంటుంది, మనిషిలా ఉంటుందా? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడతాడండి. ఆదాంతో మాట్లాడినా, అబ్రహాంతో మాట్లాడినా, నోవాహుతో మాట్లాడినా, మోషేతో మాట్లాడినా దేవుడు తన దూతల ద్వారా మాట్లాడతాడు. దూతలు పంపిస్తాడు, దూత వచ్చి చెప్తాడనమాట. యెహోవా సెలవిచ్చింది ఏమనగా అని. కొన్నిసార్లు ఆ మాట వాడకుండానే మాట్లాడతారు. అప్పుడు కూడా
ఎవరు మాట్లాడారండి? దూత, దేవదూత తప్ప దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏ మనిషితోని ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ మనిషి కూడా దేవుని స్వరూపం ఎలా ఉంటుందో చూడలేదు. ఎందుకంటే ఆయన స్వరూపం ఉండదు. దేవుడు ఎవరండి? ఏ స్వరూపం? ఆత్మస్వరూపం. దేవుడిది ఆత్మస్వరూపి. ఆత్మ ఎలా చూస్తాం? ఆత్మ కనపడుతుందంటే అబద్ధమే, కనపడదు, కానీ ఉంది. కాబట్టి దేవుడు స్వరాన్ని ఎవ్వరూ చూడలేదు. అసలు ఆ డౌటే ఈయనకి అస్సలు రాలేదండి. యెషయా గ్రంథంలో మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయము 18వ వచనంలో, యెషయా 40:18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు? ప్రశ్నిస్తున్నాడండి. మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ కాలంలో భ్రష్టులైపోయారండి. ఎంత భ్రష్టులైపోయారంటే దేవుడి యొక్క స్వరూపాన్ని విగ్రహాలుగా చేసేసారు. మనుషుల యొక్క, పశువుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు. ఈ కాలంలో లాగే అప్పుడు ఇశ్రాయేల్ కూడా అలా అయిపోయారు. అందుకని ప్రవక్త మాట్లాడుతూ ఏమన్నాడండి? మీరు ఎవరితో దేవుని పోల్చుదురు అన్నాడు. ఆయనకి సాటి ఎవరు? ఏ మనిషినైనా దేవుడితో సమానంగా చేయొచ్చమ్మా? ఎవరినైనా దేవుడు లాంటోడు అనొచ్చా? దేవుడు అనొచ్చా? అనకూడదండి. ఎవరిని అనకూడదు. దేవుడితో సమానుడు ఒకే ఒక ఆయన ఉన్నాడండి. ఎవరమ్మా? యేసు ప్రభు. ఫిలిప్పీ పత్రిక 2:5 ఆయన దేవుడితో సమానుడై ఉండి అన్నాడు. దేవుడితో సమానుడు యేసు ప్రభు తప్ప ఇంకా ఎవరూ లేరు. ఏ వస్తువుని కానీ, ఏ మనిషిని కానీ, ఏ మృగాన్ని కానీ, ఏ చెట్టుని కానీ దేన్ని దేవుడితో సమానంగా మాట్లాడకూడదు. అది మనకు క్షేమం కాదు. ఒకవేళ ఎవరైనా మన గురించి అలా మాట్లాడితే మనం అవకాశం ఇవ్వకూడదు, మనం ఆనందించకూడదు. వెంటనే ఏం చేయాలండి? తప్పమ్మా, అలాగ అనకూడదమ్మా, నన్ను అంత మాట అనకమ్మా, నేను అంత గొప్పోడిని కాదమ్మా, దేవుడు గొప్పోడు అని చెప్పాలండి. కానీ ఆ మాటలు ఎంత బాగుంటాయో. మీరు మత్స్యాకల్లో చూడండి, సువార్తికుని అయ్యగారు అంటారండి. ఏమండి? సువార్తికుడి భార్యని అమ్మగారు అంటారండి. ఆ మాటలు అంటుంటే వాళ్ళు ఎంత పొంగిపోతుంటారో. నేనయ్య గారిని ఏట్రా నాయన, నన్ను బ్రదరను, లేకపోతే నన్ను అన్నయ్యను, తమ్ముడను అంటారండి. ఇంకా అయ్యగారు వీళ్ళు అలాగే అంటారు, వాళ్ళు అవి అనిపించుకుంటుంటారు. వాళ్ళకి ఎంత ఆనందమో ఆ మాటలు. అదేనండి హెచ్చించుకోవాలి. అదే హెచ్చించుకోవడం అంటే అదే. వెంటనే నన్ను అలా అనొద్దమ్మా అని అనాలి. ఇక్కడ చూడండి, ఎవరితో మీరు నన్ను సాటి చేయుదురు అన్నాడు. ఎవరితో పోల్చుదురు? ఎవ్వరు ఈ భూమి మీద ఎవ్వరు లేరండి. ఎవరితోనూ మనము దేవుణ్ణి ఈక్వల్ చేయడానికి వీల్లేదు. అందరికంటే మొదటి స్థానం దేవుడిదండి. దేవుడు తర్వాతే ఎవరైనాను తప్ప ఎవ్వరిని కూడా మనం దేవుడు అని అనకూడదు. మన పల్లెటూళ్ళల్లో దేవుడు అనే పేరు పెట్టేసుకుంటూ ఉంటారు పూర్వం కదండి, మీరు వినే ఉంటారు. చాలామంది పేర్లు దేవుడు అని ఉంటాయి. వాళ్ళకి తెలియకండి. మనం పెట్టుకోవచ్చాం అలాగా? పోనీ యేసు అని పేరు పెట్టేసుకొచ్చాం మనం. ఆ పేరు పెట్టే తల్లిదండ్రులకి ఆ పదం యొక్క విలువ తెలియలేదండి. దేవుడి నామం, మహోన్నతుడైన దేవుడి నామాన్ని మనిషికి డైరెక్ట్గా పెట్టేస్తుంటారు. వీడు ఏదైనా తప్పు చేసినోడు ఎలాంటి తిట్లు తిడతారో వాళ్ళని, అప్పుడు ఎవరు తిడతారండి? రేపు వీడేదో హత్య చేస్తే పలానా వడ్డాదులో హత్య చేసిన యేసుబాబు అని పేపర్లో వేస్తారు. ఎంత అవమానం అండి. గంజాయి కేసులో దొరికిన యేసుబాబు అని రాస్తే ఎంత అవమానం అండి. ఒకసారి ఆలోచించేయండి. అంటే ఆ పేరు పెట్టుకునేటప్పుడు కూడా నేను దేవుడితో సమానుడిగా నా పిల్లలు చేస్తున్నాను అనే ఆలోచన రావాలండి. వాళ్ళకి వాక్యం తెలియకపోవడం వల్ల అలాంటి పేర్లు డైరెక్ట్గా పెట్టేసుకుంటుంటారు. చాలా తప్పండి. మనసులోకి కూడా, ఆలోచనలోకి కూడా మనం దేవుడితో సమానంగా ఎవరిని ఆలోచన చేయకూడదు. కానీ దేవుడు మాత్రం మనం ఎంచుకోకుండా ఉంటే, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ఇచ్చిస్తాడండి.
తన కుమారుడి యొక్క సారూప్యతలోనికి మనం ఎదిగితే దేవుడేమో తన బిడ్డలుగా తన కుమారుడిగా మనల్ని అంగీకరిస్తే ఆ రోజు మనం ఎవరమండి? తండ్రితో సమానం అవుతాం. ఇది పరలోకంలో మనం తండ్రితో సమానంగా ఆ పరలోకంలో యేసుప్రభుతో పాటు మనం కూడా అక్కడ ఆ రోజు సింహాసనాల మీద కూర్చోగలుగుతామండి. అది పరలోకంలో. ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ మనము తండ్రితో మనం కూడా సమానంగా కూర్చునే అవకాశం ఆ రోజు మనకి దేవుడు ఇస్తాడేమో తప్ప భూమి మీద మాత్రం మనము ఇక్కడెక్కడ హెచ్చించుకోకూడదండి. ఏమైందండి ఇతనికి ఇక చూసినప్పుడు పూర్తిగా ఏమైంది? ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏమైపోయాడండి అతను? పురుగులు పడి ప్రాణం పోయిందంటండి. చూడండి, ఆ పొగడ్తలో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈయన. ఏమండి, నిజంగానే పరలోకం వెళ్ళిపోయి ఉంటాడు. పరలోకం అంచులకు వెళ్ళిపోయాడు. నాది దైవస్వరం అంట అని వెంటనే వెనక్కి తిరగబడ్డాడు. పొట్టలో పడి పురుగులన్నీ బయటకు వచ్చేసాయంట. స్పాట్లో చచ్చిపోయాడండి. ఏం తప్పు చేశాడండి? ఏం పాపం చేశాడండి? ఆయన ఏ తప్పు చేయలేదు. వాళ్ళు పొగుడుతుంటే కంట్రోల్ చేసుకోలేకపోయాడండి, అంతే. అవతల వాళ్ళు పొగిడే చంపేశారు ఇతన్ని. వాళ్ళు ఎందుకు పొగిడారండి? గడ్డి కోసం. రాజుగారు ఏదో గడ్డిస్తారని ఇతనికి డబ్బులు ఇస్తే లొంగడో, ఇతని మాటలకే తప్ప దేనికి పడ్డని చెప్పి పొగిడేశారు. ఇది కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తానని డైలాగ్ లాగా ఇక్కడ చూసి ఏం చేశారండి? మాటలతో చంపేశారండి వీళ్ళు. పొగడ్తలతో చంపేశారు. పొగడ్తలు అంత ప్రమాదం అండి. బైబిల్లో రాయబడిందండి, అబద్ధం కాదండి. పొగుడి కూడా చంపి వచ్చని అర్థమైంది ఇక్కడ. పొగడ్త అంత డేంజర్ అండి. కానీ మనకు చాలా ఇష్టం అది. మనకి చాలా ఇష్టం. పాయసం తిన్నంత ఇష్టం పొగడతలంటే. ఏమండి, ఎవరైనా లోపాలు చెప్తే కాకరకాయ కూర అంతా కష్టం. కానీ మనం దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మనం చేంజ్ అవ్వడానికి ప్రయత్నించేద్దామండి. మరొక వ్యక్తి గురించి ఆలోచించేద్దాం. ఈయన ఎవరంటే నెబుకద్నెజర్ అండి. ఈ నెబుకద్నెజర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన ఎవరో పొగిడే వరకు కూడా ఆలోచించే మనిషి కాదు ఇతను. ఎవరో రావాలి, ఎవరో లాభం సంపాదించుకోవడానికి పొగడాలి, ఆ టైపు కాదు ఇతను. ఎవరో పొగడకపోతే అతనే పొగిడేసుకుంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి. కొంతమంది వాళ్ళే పొగిడేసుకుంటుంటారు. వాళ్ళు గొప్ప వాళ్ళే చెప్పేసుకుంటారు. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళే, వాళ్ళ భార్య గురించి వాళ్ళే, వాళ్ళ భర్త గురించి వాళ్ళే, వాళ్ళ అక్క చెల్లెల గురించి వాళ్ళే. ఎంతసేపు వాళ్ళ గొప్పే వాళ్ళు చెప్పేసుకుంటుంటారు. అదొక ఆనందం వాళ్ళకి. ఇప్పుడు ఎవడైనా పొగిడితే పోలే, అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు ఏదో స్వార్థం కోసం వచ్చారు, పొగిడారు, అది వాళ్ళది తప్పు అనుకోవచ్చు మనం. కానీ మనమే పొగుడుకున్నామంటే ఏ స్థితిలో ఉన్నామండి? ఏమండి, పరాకాష్ఠలో ఉన్నోళ్ళండి వీళ్ళు. వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటున్నారంటే వాళ్ళు ఎంత పతనమైపోయి ఉన్నారో అర్థం. చూడండి, ఇక్కడ నెబుకద్నెజర్ కూడా అలాగే ఉన్నాడండి. దానియేలు గ్రంథం 4:30 చూసారండి, అతను ఒక రాజధాని కట్టించాడంట అండి. బబులోను దేశంలో ఒక కొత్త రాజధాని కట్టించుకున్నాడు అతను. బాగా మంచి రాజధాని అంటే భవనాలు, మంచి భవనాలు కట్టించుకున్నాడు. కట్టించుకున్న తర్వాత ఏమనుకున్నాడట? బబులోను నీ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటికై నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాడట. ఇదంతా నా ప్రభావం, నా ఘనత, నా కోసం నేను కట్టించుకున్నాను అని. ఈ మాటల్లో ఎక్కడైనా దేవుడు అనే పదం ఉందండి? ఎక్కడ లేదు. చూడు, మనం ఈ ధనవంతుడు ఉపమానంలో నా కొట్లు నా ధాన్యం అన్నట్టు ఇక్కడ కూడా ఇతను ఏమంటున్నాడండి? అస్తమానం నేను అని పదం వాడుతున్నాడండి. వెంటనే ఏమైంది చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. పశువు వలె గడ్డి మేసిదువు.
సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. చూడండి, దేవుడేమో ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, బబులోను చక్రవర్తిని. ఇది సామాన్యమైన రాజండి, బబులోను దేశం పెద్ద దేశం ఏం కాదు. అయితే ఆయనకి ప్రపంచాన్నే అప్పచెప్పాడు దేవుడు. బబులోను దేశానికి ప్రపంచాన్ని దేవుడు ఇచ్చాడు. ఇదిగో నీ చేతికి అప్పచెప్తున్నాను, దుడ్డు కర్ర, వీళ్ళందరినీ దండించు, వీళ్ళందరినీ లోబరుచుకో, నీ చెరలో పెట్టుకో అంటే వీళ్ళు మొత్తం అప్పటి ప్రపంచాన్ని, అందులో యెరూషలేము కూడా ఉంది, ప్రపంచాన్ని అంతటిని జయించిన తర్వాత ఇతనికి ఏమైందంటే నాకున్న రాజధాని నగరం సరిపోదని బాగా పెద్దది కట్టుకున్నాడండి. ఇంత సామ్రాజ్యం నాది కదా, ఇప్పుడు ఇదంతా నా కోసం నేను సంపాదించుకున్నాను, నా ప్రభావం, నా ఘనత అని ఎప్పుడైతే అనుకున్నాడో, దేవుణ్ణి మహింపరచలేదో, ఒక అన్యుడండి, అన్యుడు దేవుణ్ణి గణపరచకపోయినా దేవుడు పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. అన్యులు కూడా ఎవరండి? దేవుడు పిల్లలే కదా, దేవుడు సృష్టించిన వాళ్ళే కదండి. మనకి వాళ్ళకి తేడా ఏంటండి? మనమేమో దేవుడికి చిన్న కుమారులు లాంటి వాళ్ళం, వాళ్ళేమో పెద్ద కుమారులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎవరో తొలగిపోయారు. మనమేమో పాపం చేసినాం, మనం మళ్ళీ తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ళం, వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. అంతే తేడా. అందరూ దేవుని పిల్లలే. ఇంకొక సృష్టి లేదు, ఇంకో దేవుడు లేడు, ఇంకొక దేవుడు పుట్టించడు. వాళ్ళకి కూడా భౌతికమైన ఆశీర్వాదాలన్నీ ఇస్తున్నది దేవుడే. దేవుడు వాళ్ళ స్వభావం కూడా పరిశీలిస్తుంటాడు. వాళ్ళేనే హెచ్చించుకుంటే దేవుడు దండేస్తాడండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒకరు కూర్చున్నారంటే ఎవరు కూర్చోబెట్టారండి? అతన్ని దేవుడే. అతను దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ దేవుడు అతనికి అన్నీ ఇస్తున్నాడు. దేవుడి ప్రభావం వల్లే ఓ మనిషి ఉనికి ఉంటుంది. అతను నమ్మకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అతనికి అన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు. బబులోను రాజు పరిస్థితి అలాంటిదే. ఇతనికి అన్ని దేవుడిచ్చాడు, కానీ ఇతను దేవుడిని గుర్తించలేదండి. ఏంటి, ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా నాకు ఇచ్చాడు దేవుడు అంటే, దేవుడు ఏదో నన్ను వాడుకుంటున్నాడు, వాళ్ళకి బుద్ధి రావడానికి నాకు కొంచెం అధికారం ఇచ్చాడు అనుకోవాలి ఇతను. కానీ అలా అనుకోలేదండి. నా బాహుబలమే అనుకున్నాడు, నా శక్తి అనుకున్నాడు, తను తానే పొగుడుకున్నాడు. దేవుడికి వెంటనే కోపం వచ్చింది. వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం పలికిందట. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. నీ రాజ్యం పోతుంది నాయనా, ఈరోజు నుంచి నువ్వు రాజుగా ఉండవు. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమిదురు. ఏ మనుషులు చూసి నువ్వు విర్రవీగుతున్నావో ఆ మనుషులందరూ కూడా నిన్ను తనతో ఉండనివ్వకుండా వెలగొడతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, అంటే అడవిలో బ్రతకాల్సి వస్తుంది. పశువులు గడ్డి మేసేదు, పశువులే నువ్వు గడ్డి తింటావు, మనుషులు తినే ఫుడ్ నీకు దొరకదు 7 సంవత్సరాలు అన్నాడండి. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు, అంటే ఇప్పటి వరకు అతనికి అర్థం అవ్వలేదు ఆ విషయం. దేవుడే నాకు రాజ్యాన్ని ఇచ్చాడని, దేవుడికి ఇష్టం లేకపోతే ఇవ్వడని, దేవుడు ఎంతో మెచ్చుకుంటేనే ఇస్తాడని ఆ ఒక్క విషయం అర్థం అవ్వలేదండి అతనికి. నా వల్ల వచ్చింది అనుకుంటున్నాడు. ఇది తెలుసుకునే వరకు, ఇది నీకు అర్థమయ్యే వరకు నువ్వు 7 సంవత్సరాలు శిక్షింపబడతావు అని దేవుడు ఏం చేశాడమ్మా? వెంటనే శాపం పెట్టాడండి. వెంటనే అతను పశువులాగా అయిపోయాడు. ఒళ్ళంతా చర్మం అంతా పశువులాగా, పిచ్చోళ్ళలాగా ఏమండి అయిపోయాడంట అండి. ఆ గడియలోనే నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేసును. ఆకాశపు మంచు అతని దేహమంతయు తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షులు గోళ్ళు వంటివి ఆయనో. చూసారండి? కాబట్టి ఇతరులు మనల్ని పొగిడినా మనకే శ్రమ, మనల్ని మనమే పొగుడుకున్నా మనకు శ్రమ. ఇంకా ఇతరులు పొగిడితే మనకు ఒక చిన్న ఛాన్స్ ఉంది. ఏంటి, మనం డాలేసి అడ్డుకోవచ్చు ఆ పొగడతల్ని. ఏమని ఊరుకోమ్మా, నేను నా గొప్పతనం ఏమీ లేదు,
నేను నిమిత్త మాత్రుడిని అని మనం ఒకవేళ తగ్గించుకోవచ్చు, లేకపోతే మనం దేవుడిని మహింపరచవచ్చు. ఛాన్స్ ఉంది. మనమే పొగుడుకుంటే ఇంకెవరు వచ్చి అడ్డుకుంటారండి? మనమే పొగుడుకుంటే ఎవరు తిడితే ఆగుతుందండి. మనసులోనే అనుకున్నాడట, బయటికి కూడా కాదు. అది ఎవరికి తెలియదు. వాళ్ళు బయటికి నేను పొగుడుకుంటున్నాను అనుకోండి, మా ఆవిడ నన్ను దెబ్బలాడొచ్చు. నేను బయటకంటే అయ్యం మాటలు అయ్యని, నేను నోట్లో పొగుడుకుంటే ఎవరికి తెలుస్తుందండి? మా ఆవిడకి కూడా తెలీదు, మా పిల్లలకి తెలీదు, మీకు తెలీదు, ఎవరికి తెలియదు. నెబుకద్నెజరు తనలో తానే అనుకున్నాడు. మనసులో అనుకున్నవి కూడా దేవుడికి తెలిసిపోతాయండి. మనసులో అనుకున్నటికి కూడా శిక్ష ఉంటుంది. నెబుకద్నెజరు పరిస్థితి చూసారండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. మూడో వ్యక్తిగా ఉజ్జియా గురించి మనం ఆలోచన చేయొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. ఈ ఉజ్జియా అనే రాజు యూదారాజు అండి. ఇతను 16 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఇతని తల్లి పేరేమో 16 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడండి. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 15 నుంచి ఇతని గురించి రాయబడింది. ఇతనికి అజర్యా అనే మరో పేరు కూడా ఉందండి. ఉజ్జియాకి అజర్యా అనే పేరు కూడా ఉంది. ఈయన దగ్గర 3 లక్షల మంది సైన్యం బలం కూడా ఉందండి ఇతనికి. ఇతను రాజు అయిన తర్వాత యాలాతు అనే ఒక పోర్ట్ని కట్టించాడు. వ్యాపారానికి అనుకూలంగా ఉండే విధంగా యాలాతుని కూడా కట్టించాడు. ఆ సంగతులన్నీ మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చదువుకోగలమండి. 20వ వచనం దగ్గరికి వచ్చేయండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. దానికంటే కొంచెం ముందండి. ఇంకా దానికంటే ముందు నేను చెప్తాను, ఆగండి ఒక నిమిషం. నేను బైబిల్ తీయలేదు. 26వ అధ్యాయము. ఇతను స్థిరపడేటప్పటికీ మంచి అతని గురించి బాగా మొదట్లో చాలా మంచోడండి. ఇతను చాలా స్థిరపడ్డాడు. 16 అండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను అన్నాడు. ఏమయ్యాడండి ఉజ్జియా? 15వ వచనం నుంచి మనం చదివితే అతను అన్ని మంచి పనులు కనపడతాయి. అతని కీర్తి దూరంగా వ్యాపించింది అన్నాడు. అతను చాలా తగ్గించుకొని యథార్థంగా ఉండేవాడంట. మొదట్లో బాగున్నాడు. తర్వాత ఏమైందండి? అతడు స్థిరపడిన తర్వాత, స్థిరపడడం అంటే ఏంటి? సంపాదన పెరిగింది, ఆదాయం పెరిగింది, కరువు లేదు, ఏమండి ఉండడానికి, తినడానికి, ధరించుకోవడానికి లోటు లేదు, పబ్లిసిటీ పెరిగింది. బాగా కీర్తి సంపాదించిన తర్వాత, స్థిరపడిన తర్వాత మనసులో ఏం ఏర్పడిందండి? గర్వం వచ్చేసిందండి. గర్వం వచ్చిన తర్వాత ఏమైంది? మనసులోనే గర్వం, బయట కూడా కాదు. మనసును గర్వించి చెడిపోయేనో. ఇతన్ని కూడా ఎవరో చెడగొట్టలేదండి, ఇతని గర్వమే ఇతను చెడగొట్టింది. అందుకే సామెతల్లో మాట ఉంటుందండి, నాశనానికి ముందేదో నడుస్తుందంట. ఏంటమ్మా? గర్వం. అంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా గర్విస్తున్నాం అనుకోండి, తొందరలో నాశనం అయిపోతున్నాం అని అర్థమండి. అది దేనికి సూచన అండి? గర్వం నాశనానికి సూచన. ఎప్పుడు గర్వించకూడదండి. గర్వం అంటే అహంకారం. గర్వం అంటే ఏంటండి? పొగరు, గీర అంటాం, మనం బోళ్ళు పేర్లు తిక్క అంటాం, రకరకాల ఇవన్నీ ఏంటి? హెచ్చించకూడదు. పిలిస్తే పలకకుండా వెళ్ళిపోవడం, అలాంటి వాళ్ళు చూస్తుంటాం కదండి. మనం పిలిచినా పలకరాళ్ళు, మనం తగ్గించుకున్నా తగ్గరు. ఏంటండి ఇది? గర్వం. దీని ఫలితం నాశనం. ఇక్కడ అదే చూస్తామండి. ఈ ఉజ్జియా కూడా ఇతన్ని కూడా ఎవరు పొగడలేదు, ఇతను కూడా పొగుడుకోలేదు. ఇతను డిఫరెంట్గా నాశనం అయిపోయాడండి. ఏమేంటంటే గర్వం వచ్చేసిందంట అండి. అంటే నేను ఎందులో తక్కువ,
నాకు ఏటి తక్కువ, నేను రాజులందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాను, ఇంత సీనియారిటీ ఉంది నాకు, చిన్న వయసులోనే నాకు రాజు అయిపోయాను, 16 ఏళ్ళ కంటే ఇంటర్ చదివే వయసుకి రాజు అయిపోయాడండి, నేను ఇంత టాలెంట్ ఉంది, నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఇన్ని ఉన్నోడిని నేను ఇక్కడ ఉండడం ఏంటి, దేవాలయంలో ఉండాలి కానీ దేవుడి మందిరంలో నేనెందుకు వెళ్ళకూడదు? నేను యోధారాజుని అయితే వెళ్ళకూడదా? లేవీలే వెళ్ళాలా? వాళ్ళు నాకంటే ఏటి గొప్ప? నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు? నేనే వెళ్తాను దేవుడి మందిరంలోకి, నేనే వెళ్ళి దేవుడికి దూపం వేస్తాను, దేవుడు నన్ను ఏం చేయగలడా? ఆ స్థాయికి వెళ్ళిపోయాడండి. చూసారండి, తప్పుడు పని ఏం చేయలేదు, దేవుడికే పూజ చేయాలనుకుంటున్నాడు. కాదు, అది అతని పని కాదు. ఆ మనోనేత్రాలు వాళ్ళకి చీకటైపోయాయండి. ఇది నా పని కాదు కదా, లేవీలు చేయవలసిన పని నా పని ఏదో నేను బాగా చేస్తాను అనుకుంటే బాగుండు. కానీ గర్వం ఏం చేసిందంటే మబ్బు చేసేసింది అతనికి. దేవుడికి చేస్తే తప్పే ఉంది, ఇన్ని చేస్తున్నాను, దేవుడికి కూడా ఆరాధన కార్యక్రమం కూడా నేనే నడిపించేస్తాను అక్కడికి వెళ్ళి అనుకున్నాడు. లోపల ప్రవేశించాడంటే అండి, అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా, ఏం చేస్తున్నాడండి? ద్రోహం. ధూపమే కదా అని మనకనుకుంటాం, ధూపం కాదు, దాని పేరేంటి? ద్రోహం. దేవుడు చెయ్యమని పని చేయాలి, కానీ దేవుడు వద్దని దాన్ని చేస్తే దేవుడికి ఏం చేసినట్టండి? ద్రోహం చేసినట్టండి. ఇప్పుడు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మాట్లాడుతుంది అనుకోండి, యెహోవాకు ద్రోహం చేసినట్టండి. నాయకత్వం చేయకూడదు, స్త్రీలు ఎవరు నాయకత్వం చేయకూడదు, పురుషులే ఇక నాయకులుగా ఉండాలి. తప్పు చేసిన పురుషుడు తప్పు చేసి ఇంటికి వెళ్ళాక చెప్పాలి, ఇక్కడ చెప్పకూడదు, ఇక్కడ నోరెత్తకూడదు, ఇక్కడ ఆజ్ఞాపించకూడదు. ఏమండి 250 నెంబర్ పాట పాడండి అని కింద నుండి చెప్పకూడదు. అది చెప్పినా ద్రోహమేనండి. ఇంకా నిలబడి వాక్యం చెప్పేస్తున్నారు కొందరు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆదివారం ఆరాధనలో ద్రోహం ఎవరికండి? యెహోవాకి. ఎవరు చేసే పని వాళ్ళే. మనం వేరొకరి పనిని చేయడానికి సాహసించకూడదండి. ఇప్పుడు సంఘ పెద్దల అర్హతలు కొన్ని ఉన్నాయి. సంఘ పెద్ద చేయవలసిన పని మనం చేయొచ్చమ్మా? నేను చేయొచ్చా? నేను సంఘ పెద్దను కాదు, నేను చేయకూడదు. సంఘ పెద్దే చేయాలి, దానికి ఒక వయసు ఉండాలి, దానికి కొన్ని అర్హతలు ఉండాలి. అతనే హెచ్చరించడానికి సరిపోతాడు. నేను హెచ్చరించవచ్చా ఎవరినైనా? నేను హెచ్చరించకూడదు, అది తప్పండి. ఇలాగా ఎవరి స్థాయి వాళ్ళకు ఉందండి సంఘంలో. దాన్ని మీరితే ఈరోజు మనం కూడా ఆ ఉజ్జయలాగే దేవుడి దృష్టిలో మనం ఏమైపోతామండి? శత్రువులు అయిపోతాం. ఈయన ఏమయ్యాడు చూడండి, మహారాజు. చక్కగా దేవుడు ఇతనికి సమస్తం ఇచ్చాడు, చిన్న వయసులో రాజు అయ్యాడు, ఎక్కువ కాలం బాగా పరిపాలన చేశాడు. 16 ఏళ్ళప్పుడు రాజు అయ్యాడు, 52 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పటికి శాదస్తం పట్టుకుంది ఇతనికి. ఏమంటామండి, ముసలి రిటైర్మెంట్ వయసు వచ్చింది కదా, ఏమయ్యాడండి? శాదస్తం పట్టుకుంది. నేనెందుకు తక్కువ, నేనెందుకు చేయకూడదు, నేనే చేస్తాను అనుకున్నాడు. దేవుడి మందిరంలో బలాత్కారంగా దూరేశాడండి. వెళ్ళకూడదండి, పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళకూడదు. లేవీలు తప్ప, యాజకులు తప్ప అప్పుడు ఎవరు వెళ్ళకూడదు ధర్మశాస్త్ర కాలంలో. అది కూడా పాపమే. వెళ్ళడమే కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ధూపం వేసే ఇది ఉంటుంది కదండి, సాంబ్రాణి, అది పట్టుకున్నాడండి. ధూపం వేసేస్తానన్నాడు బలిపీఠం మీద, నిప్పుల మీద. అప్పుడు ఏమైంది చూడండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 50 మంది అతనిని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, అమ్మా వీళ్ళు ధైర్యవంతులని మాట వాడబడిందండి వీళ్ళ గురించి. ఈ యాజకులు ఎలాంటి వాళ్ళు? పిరికోలు కాదండి. రాజుగారు తలుచుకుంటే చంపేస్తారని తెలుసు, చంపేసినా పర్వాలేదు, రాజుగారు చేస్తున్నది తప్పని రాజుగారికి తెలియాలి. మేము ఇప్పుడు నోరెప్పకపోతే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి వాళ్ళు ఏం చేశారండి, రాజుగారి దగ్గరికి వచ్చి రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగుజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, చెప్పిన తర్వాతైనా ఇది తప్పునైనా ఏ కాలంలో కూడా ఎవడు కూడా
నీ పూర్వం ఎవరు కూడా ఈ పని చేయలేదు, నువ్వు చేయకూడదు, నువ్వు లేవీడివి కాదు, నువ్వు యోధా గోత్రం వాడివి, నువ్వు రాజువి, నువ్వు సింహాసనం మీద నుండి ఏలాలి తప్ప ఈ ధూపం వేసే పని నీది కాదని చెప్పినప్పుడైనా వినాలి కదండి. రౌద్రుడైపోతున్నాడు, అంటే పళ్ళు కొరుకుతున్నాడు. ఇంటికి వెళ్ళాక మీ పని చెప్తాను అంటున్నాడు అనమాట. నేను సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత మీ 50 మంది పని చెప్తాను, మీ ఉద్యోగాలు తీయించేస్తాను అని ఏదో అంటున్నాడు అనమాట, మనసులోనే అనుకున్నాడు. రౌద్రుడు అంటే ఏంటండి? కోపం. పళ్ళు కొరుకుతారు కదండి, కళ్ళు ఎర్ర చేస్తారు కదండి, అంటారు కదండి, ఏదో రౌద్రం అంటే అదే. రాజుగారి కదా ఏదేదో చేస్తున్నాడు అనమాట అక్కడ నిలబడి. యాజకుల మీద కోపం చూపినాం. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠము పుట్టెను. ఏమైందండి? ఇలాగ పళ్ళు కొరుక్కొని ఉన్నాడట. వెంటనే అందరూ చూస్తుండగానే నొసటంతా నల్లగా అయిపోయిందంటండి. పాపం ఇతను బాగా వైట్గా ఉంటాడేమో. ఒక్కసారిగా నలుపు రంగు వచ్చేసింది, అతను కనపడదు, అలా అందరూ చూస్తున్నారు. ఏమండి? ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూచుచుండగా అతడు నొసట కుష్ఠం గలవాడి ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. అప్పుడు అర్థమైపోయింది, అయ్య బాబోయ్ నాకు కుష్ఠరోగం వచ్చింది, దురద పుట్టేస్తుంది నొసటంతానని అర్థమైపోయిందండి. రాజైన ఉజ్జియా తన మరణం దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడిని యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జ్ఞనులకు న్యాయం తీర్చుచుండెను. అండి, చచ్చే వరకు పోలేదండి ఆ రోగం. చచ్చే వరకు ఇంకా చావుతోనే తప్ప ఆ రోగం పోలేదండి. కారణం ఏంటమ్మా? అతనికి ఆ రోగం ఎందుకు వచ్చింది? అతను ఎంత గొప్పవాడు. మొదట అతను చేసిన తప్పు ఏంటి అంటే దేవుని మందిరంలో ప్రవేశించడం, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం, ఆ ధూపం పట్టుకొని సాంబ్రాన్ని పట్టుకొని వేయడానికి నిలబడ్డాడు. తప్పైంది. ద్రోహం చేస్తున్నావు నాయన అని చెప్పినా సరే కానీ వినిపించుకోలేదు. కొంతమంది చెప్పినా వినరండి. గర్వించాడట. మనసులో గర్వం వస్తే ఎంత ప్రమాదం అంటే నాశనం చేసేదాకా వదలదండి గర్వం. మనం పూర్తిగా పతనమైపోయే వరకు విందో. కళ్ళు నెత్తికెక్కడం అంటారు, అదే మరి. ఎక్కడున్నాయండి ఉజ్జియా కళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నాయి? నెత్తి మీద ఉన్నాయి. దించేశాడు దేవుడు, దించేశాడు. అసలు కనీసం ఇంతకుముందు సింహాసనం మీద ఇంట్లోనే కూర్చునేవాడు, ఇప్పుడేమో అసలు ఊళ్ళోనే ఉండే అవకాశం లేదు. ఎక్కడో గెస్ట్ హౌస్ కట్టారట అతని కోసం, ఊరి చివరిని. దేవాలయానికి ఇన్నాళ్ళు వచ్చేవాడు, ఆవరణలో కూర్చునేవాడు. ఇప్పుడు మందిరంలోకి రావడానికి అధికారం లేదు. కుష్ఠరోగం ఉన్నవాడు రావడానికి వీల్లేదు. అది తగ్గాకే రావాలి. అతను చావు తప్ప అతను తగ్గలేదు. అది అతను చచ్చే వరకు తగ్గలేదు. చచ్చినప్పుడు కూడా కుష్ఠరోగినే చచ్చిపోయాడండి. చూసారండి ఎంత భయంకరమైన శిక్ష దేవుడు వేశాడో. కాబట్టి ఎప్పుడు కూడా మనుషుల మెప్పు మనిషికి ముప్పేనండి. ఏ కాలంలోనైనా ఎవరైనా చూడండి, మనుషుల దగ్గర ఏదో వైరల్ అవుదాం, మనుషులందరి దృష్టిలో పడదాం, మనుషులు ఏదో మెచ్చుకోవాలి, మనుషులు నన్ను సరిగా ఇంకా పట్టించుకోవట్లేదని మనం ఏడుస్తున్నాం ఏదో మూలని. నాలో ఉందా ప్రాబ్లం, మీలో ఉందా ప్రాబ్లం? ఎవరో చూడాలని బట్టలు వేసుకుంటుంటాం, ఎవరో చూడాలని నగలేసుకుంటుంటాం, ఎవరో చూడాలని అలంకరించుకుంటుంటాం. అది పిచ్చి కాదండి? పిచ్చి కాదండి అది? తగ్గాలి కదండి? అది తగ్గాలండి. మనుషులు కాదండి మనం చూడవలసిన హృదయాంతరంగాలు చూసి దేవుడు. పైరూపాన్ని బట్టి కాదండి, మన మనసును బట్టి, మన హృదయాన్ని బట్టి. ఏమంటే దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడి దగ్గర నేను మెప్పు పొందాలి, దేవుడి చేత అభినందించబడాలి. బలా నమ్మకమైన దోషుడా అని దేవుడు మన జీవితాన్ని చూసి మెచ్చుకోవాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులరా అని యేసుప్రభు చేత మనం అనిపించుకోవాలి తీర్పు దినం రాజు. దానికోసం పాకులాడాలి తప్ప ఈ మనుషులు చూడాలనా, మనుషులు పొగడాలనా, దీనికోసం పాకులాడితే మనం ఎందుకు పనికిరాకుండా అయిపోతామండి. చివరికి మన జీవితాలన్నీ ఇదిగో ఈ నెబుకద్నెజరులాగా, ఈ యొక్క ఉజ్జియాలాగా, ఆ హేరోదులాగా మన ముగింపు చాలా విషాదం. వీళ్ళు ముగ్గురు కూడా ప్రారంభం ఎలాగుందండి? వీళ్ళు ప్రారంభం ఎలాగుందండి? దేవుడు రాజులుగా చేశాడండి వీళ్ళని. వీళ్ళు చాలా రాజవంశంలో పుట్టిన వాళ్ళు, రాజు కుటుంబానికి చెందిన వాళ్ళు. కానీ వీళ్ళ జీవితం చివరికి వచ్చేటప్పటికి
సర్వనాశనం. పశువు కంటే హీనమైపోయాడు నెబుకద్నెజర్ అయితే. కుష్ఠరోగిగా మిగిలిపోయాడు ఉజ్జియా అయితే. అంటే హేరోదు అయితే ఇంకా పురుగులు పడి చచ్చిపోయాడండి. వీళ్ళందరినీ, వీళ్ళ ముగ్గురిని నాశనం చేసింది వారిలో ఉన్నటువంటి గొప్పలు అనే గుణమేనండి. డంబంగా ఉండాలని కోరుకోవడమే, ఇతరులు దృష్టిలో పడాలనే కోరికే ఇంత దారికి తీసిందండి, ఇంత నాశనానికి తీసుకెళ్ళింది. యేసుక్రీస్తు వారు ఉపమానాల్లో కూడా మనకి ఎక్కువ ఉపమానాలు దేనికి చెప్పారంటే హెచ్చించుకోకూడదని చెప్పడానికే చెప్పారండి, మనం తగ్గించుకోవాలని చెప్పడానికే. లోకాసు వార్తలో 14 అధ్యాయము 7-11 వచనాల్లో మనం చదివితే అక్కడ పెండ్లి విందులో ఉన్నట్టు అగ్రపేట మీద కూర్చున్న వాళ్ళ గురించి చెప్పాడండి. ఒక ఆయన పెండ్లి విందుకి వెళ్ళాడంట. వెళ్ళి పెద్ద కుర్చీలు ఉంటాయి కదా స్టేజీ మీద, అక్కడికి వెళ్ళి కూర్చుని పోయాడంట గబగబాన. అప్పుడు ఈ పెండ్లి విందు యజమాని వచ్చి, అయ్యా ఇది మీకోసం కాదు, విఐపీల కోసం ఇక్కడ వేసామండి, ఇవి మీకోసం ఆ ఎదరగా ఉన్న చిన్న కుర్చీలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోండి అన్నారంట. అనేటప్పుడు సిగ్గుపడిపోయాడంట అతను అందరి ముందునేని. పాపం అక్కడ నుండి లేచి వచ్చి ఇలా సామాన్యమైన కుర్చీల మీద కూర్చున్నాడంట. సిగ్గు అయిపోయిందంట. చిచ్చి ఎందుకు వెళ్ళి కూర్చున్నానని మనసులోను తలెత్తుకోలేకపోయాడంట. ఇంకొక ఆయన అదే పెళ్లి విందుకు వచ్చి ఆ సామాన్యులు వేసిన కుర్చీలో కూర్చున్నాడంట మొదట. అప్పుడు పెండ్లి విందు యజమాని వచ్చి, అయ్యా మీరు విఐపీ అండి, మీరు ఇక్కడ కూర్చున్నారేంటి, మీకోసం ఆ స్టేజీ మీద పెద్ద కుర్చీలు వేసామండి, మీరు అక్కడికి రావాలండి అని చేయి పట్టుకొని బలవంతంగా తీసుకెళ్ళాడంటండి. అప్పుడు అతనికి గౌరవం దక్కింది అక్కడ ఉన్న వాళ్ళందరిలో. అబ్బాయి ఇతను ఎంత గొప్పోడా, ఇతను మామూలు సామాన్యుడు అనుకున్నా, మా పక్కలో కూర్చుంటేనే ఇతను ఎంత గొప్పోడా, ఈయన అక్కడ కూర్చునవలసినోడు నా పక్కన కూర్చున్నాడా అని వాళ్ళందరూ అతన్ని గౌరవించడం, ఎంత తగ్గించుకున్నాడు ఇతను. యేసుప్రభు వారు అక్కడ చెప్పిన విషయం ఏంటంటే 11వ వచనంలో చూస్తే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆ ఉపమానం చెప్పింది అందుకేనండి. అదేవిధంగా లోకాసు వార్తలోనే 18 అధ్యాయంలో కూడా 10వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా పరిసయ్యుడు సుంకరి ఉపమానం కూడా చెప్పారండి. ఏమండి, వీళ్ళు ఈ పరిసయ్యులు, ఈ తెగకు చెందిన వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళ స్వభావం ఎలా ఉందంటే వాళ్ళు మంచివాళ్లే, దేవుడి విషయంలో బాగానే ఉంటారు, నిష్టగానే ఉంటారు. కానీ నిష్టగా ఉన్నా చెప్పుకోకూడదు పైకి. మనం ఎంత భక్తిగా ఉన్న దాన్ని గొప్పలు చెప్పుకోవడం దేవుడికి ఇష్టం ఉండదు. శంకరులు పాపులే, వాళ్ళు పాపాలు చేస్తారు. వీళ్ళిద్దరిలో కూడా చేంజ్ ఏంటంటే, ఈయన వచ్చి పరిసయ్యుడు దేవాలయాలకు వెళ్ళి, తండ్రి నీ కోసం నేను 10వ భాగం ఇస్తున్నాను, వారానికి 3 మారు ఉపవాసం ఉంటున్నాను, నేను వ్యభిచారం మానేశాను, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నేను ఆ చెడ్డ పనులు చేయలేదు, ఈ చెడ్డ పనులు చేయలేదని దేవుడికి చెప్తున్నాను. నిజమే అవన్నీ అబద్ధాలు కావు. కానీ గొప్పలు చెప్పుకుంటున్నాడు తన గురించి తాను. సుంకరేమో దేవాలయంలో అడుగెట్టడానికి కూడా యోగ్యుని కాదు, ఆకాశంలో కన్నులెత్తి ప్రార్థన చేయడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను పాపం చేస్తున్నాను తండ్రి, పాపిని తండ్రి, నేను పాపాత్ముని తండ్రి అని ఆ మాటలు తప్ప ఇంకా అతను ఏమి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఏం చెప్పుకోలేదండి. ఏమో 1-2 చేస్తున్నాడేమో మంచి పనులు, కానీ అవి కూడా చెప్పుకోలేదు. ఒప్పేసుకున్నాడు దేవుడు, సరే నేను పాపం చేస్తున్నాను బాబోయ్, నేను పాపిని తండ్రి, నాకు అసలు అర్హత లేదు నాయన, నీ సన్నిధిలో అడుగట్టడానికి అర్హత లేదని తగ్గిపోతున్నాడండి. ఇద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడండి? శంకర ప్రార్థనే ఉన్నాడు. ఇతను నిజంగా నీతిమంతుడే, కానీ అతని ప్రార్థన వినలేదండి. కారణం ఏంటండి? గొప్పలు చెప్పుకుంటున్నాడు అతను. దేవుడు తెలియదండి మన గొప్పలో. మనం ఏం చేస్తున్నామో, ఎంత భక్తిగా బతుకుతున్నామో, ఎంత నిజాయితీగా ఉన్నామో, ఎంత పాపం చేయకుండా బతుకుతున్నామో అది మనం చెప్పుకోవాలా? నోరెట్టి చెప్పుకోవాలా? మనుషులతో పోల్చుకొని చెప్పుకోవాలా? నేనుగా శంకర్లా కాదు, ఇక ఈవిడిలా కాదు, ఇక అతనిలా కాదని చెప్పుకోవాలా? అక్కడే పోయిందండి ఫలితం అంతా. ఏమైందండి? మనం ఎవరితో మనుషులతో పోల్చుకొని మనం గొప్ప చెప్పుకుంటున్నామో అక్కడే పోయిందండి. ఒకళ్ళు పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలండి? మనం యేసుప్రభుతో పోల్చుకో, ఎన్ని తప్పులు ఉంటాయి మనలోను. అమ్మ యేసుప్రభుతో పోల్చుకుంటే మన లోపాలన్నీ ఎన్ని ఉంటాయండి? బాస్తాడు ఉంటాయి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎక్కడా పాపం చేయలేదండి. ఆయనతో పోల్చుకుంటే మన లోపాలు కనపడతాయి. అలుపులతో పోల్చుకుంటే అలా ముసలమ్మతోనో, ఆ తాగుబోతుతోనో, ఈ చదువులేని వాళ్ళతోనో, ఈ లోకంలో సగం బయట సగం ఉన్న వాళ్ళతో పోల్చుకొని నేనే బెస్ట్, నేనే గొప్ప అనుకుంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించడండి. మనం భక్తిగా బ్రతుకుతున్నా కానీ దేవుడి దగ్గర మాత్రం ఏమైపోవాలండి? తగ్గిపోవాలి, తగ్గించుకోవాలి. తండ్రి నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను నీ పరిశుద్ధతను ఇంకా నేను తెలుసుకోలేకపోతున్నాను, నేను ఇంకా మారలేదు తండ్రి,
నన్ను మార్చు తండ్రి, నేను ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా మారాలి, నీకు నచ్చినట్లుగా నేను బ్రతకాలనుకుంటున్నాను, పాపం చేయకుండా బ్రతకాలనుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి అని అనాలి. కానీ నేను ఏనాడో పాపాలు మానేశాను, నేను ఇంక అసలు నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను పరిపూర్ణుడిని అయిపోయానని అలాంటి అభిప్రాయం మనలో ఉంటే మనం పతనం అయిపోతామండి. చెట్టు ఎంత ఎదుగుతున్నా ఒక పక్క వంగే ఉంటుందంట. ఇప్పుడు ఎదిగిన కొలిది మనం కూడా ఎలా ఉండాలంటే ఆత్మీయంగా పెరిగిన కొలిది తగ్గిపోవాలి. ఎంత పెరుగుతామో, ఎంత ఉన్నతంగా ఉంటామో అంత తగ్గిపోవాలి. ఎక్కడా హెచ్చించుకోకూడదండి. ఎక్కడా వయసును బట్టి హెచ్చించుకుంటారు కదండి, అందాన్ని బట్టి హెచ్చించుకుంటారు కదా, ధనాన్ని బట్టి హెచ్చించుకుంటారా, ధనాన్ని బట్టి ఏదైనా టాలెంట్ ఉంటే టాలెంట్ని బట్టి హెచ్చించుకుంటారా, పొట్టుకుంటే హెచ్చించుకుంటారా, పొట్టుకుంటే గట్టిగా ఉంటామని, పొడవగుంటే హెచ్చించుకుంటారా, చదువును బట్టి హెచ్చించుకుంటారా, తెలివితేటలు బట్టి హెచ్చించుకుంటారా, ఆదాయం ఎక్కువ తెస్తే హెచ్చించుకుంటారా అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే హెచ్చించుకుంటారా? ఎలాగా హెచ్చించుకోకూడదండి. మనల్ని ఎవరైనా పొగిడితే మనం దేవుని మహింపరచాలి. మనం మంచి పాట పాడామండి, బాబు మీ మధురంగా పాడారండి, వినసొంపుగా పాడారండి, చాలా బాగుందని అభినందించారు. అది నిజమే. అప్పుడు మనం ఏమనాలండి, అమ్మ అంతా దేవుడి చిత్తమమ్మ, దేవుడికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలమ్మా, దేవుడిచ్చాడమ్మా కంఠం అని అనాలి. కానీ మౌనంగా ఉన్నామంటే మనం ఏ రోజు గుణం మనలో ఉన్నట్టే. దేవుడు మహింపరచలేదంటే వెంటనే మనలో ఆ అహం ఉందండి, ఆ గర్వం ఉంది. దాన్ని జయించడానికి మనందరం ప్రయత్నించేద్దామండి. 1 పేతురు పత్రికలో ఒక మాట చదువుకుని ముగించేసుకుందాం. 1 పేతురు 1:7 1 పేతురు 1:7 అంటే మనకి మెప్పు మహిమ ఘనత ఎప్పుడు కలుగుతాయో పేతురు గారి ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. 1 పేతురు 1:7 నశించుపోవు సువర్ణమో అగ్ని పరీక్షల వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. ఈ భూమి మీద మనం దేవుడి చేత దేవుడు పెట్టే పరీక్షలన్నింటిలో మనం నెగ్గితే మనకి మెప్పు ఎప్పుడు కలుగుతుంది అంటమ్మా, మహిమ ఘనత ఎప్పుడు కలుగుతుంది? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. ఈ భూమి మీద మనుషుల వల్ల మెప్పు మనకు కలగకపోయినా పర్వాలేదు, మనుషులు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు రెండో రాకడలో ఆయన మాత్రం మనల్ని ఎంత మెచ్చుకోవాలో, ఏ విషయంలో ఎంత మెచ్చుకోవాలో, పిల్లల విషయంలో ఎంత మెచ్చుకోవాలి, భార్యాభర్తల విషయంలో ఎంత మెచ్చుకోవాలి, తల్లిదండ్రుల విషయంలో ఎంత మెచ్చుకోవాలి, సంఘంలో మనం చేసిన పరిచర్య కోసం ఎంత మెచ్చుకోవాలి, ఏమండి మన వ్యక్తిగత జీవితం విషయంలో ఎంత మెచ్చుకోవాలి, లోకం విషయంలో ఎంత మెచ్చుకోవాలి, అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా, మెచ్చుకొని మనల్ని ఘనపరుస్తాడంట, మనకు బహుమానాలు ఇస్తాడండి. అది గొప్పదా? ఈ మనుషుల దగ్గర బోర్లు ఊదించుకోవడం గొప్పదా? ఏంటండి పొగుడుతున్నారంటే మనకి ఏమిటండి మన సూత్రం ఏంటి? పొగుడుతున్నారంటే గోతులు తీస్తున్నారు, పొగుడుతున్నారంటే మన దగ్గర ఏదో లాభం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు పొగిడినా, అది భర్త అయినా భార్య అయినా కూడా ఎవ్వరు పొగడకూడదండి. పొగడటం సాతాను స్వభావం అండి, సాతాను స్వభావం. ఆ పాత్ర మనం ఎవరం పోషించకూడదు. మన పని అది కాదు. ఉన్నదిన్నట్టుగా మాట్లాడాలి, దేవుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏమండి అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. కొంచెం ఆపేయండి.